నమస్తే, అమరావతి న్యూస్కు స్వాగతం. నేను రాజేశ్వరరావు. నిన్న మచిలీపట్నంలోని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర గారు స్టేట్మెంట్ చూసిన తర్వాత చాలా సంతోషం వేసింది. అంటే మంత్రి గారి నుంచి ఇదే కోరుకున్నారు ప్రజలు కూడా. ఎక్కడైతే అవినీతి జరుగుతుందో దీన్ని అరికట్టాలి, అరికట్టకపోతే కనుక ప్రభుత్వం చెడ్డ పేరు వస్తుంది అని చెప్పేసి ఆయన గ్రహించి పత్రికా ముఖంగా స్టేట్మెంట్ ఇచ్చారు. మచిలీపట్నం పోర్టు పరిధిలోని పోర్టు భూములు ఏవైతే ముడాకి చెందిన భూములు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిలో కూడా బుసక అక్రమంగా తరలిపోతుంది. ఈ అక్రమంగా తరలించే ఏ కార్యక్రమం ఏదైతే ఉందో ఖచ్చితంగా నిలుపుదల చేయాలని చెప్పేసి మంత్రి గారు చాలా స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చారు అందరికీ. ఎవరైనా సరే నాకు తెలియకోకుండా పర్మిషన్ లేకుండా అక్రమంగా బుసక తవ్వకాలు చేస్తే కనుక ఖచ్చితంగా నేను చర్యలు తీసుకుంటాను. అలాగే కూటమి నాయకుల్ని అడ్డు పెట్టుకుని కొందరు గతంలో వైసీపీలో బుసక తవ్వకాలు చేసిన వాళ్ళే ఇప్పుడు వీళ్ళతో జతకట్టి చేస్తున్న కార్యక్రమం కూడా తెలుసుకోగలిగారు. తెలుసుకుని అందుకని అంతగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఎవరైతే ఈ అంటే లాలూచి పడి ప్రభుత్వాన్ని చెడ్డపేరు తెచ్చే పనులు చేస్తున్నారో వీళ్ళందరి మీద కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాను. మీరు చేసే పనుల వల్ల మాకు చెడ్డ పేరు వస్తుంది కాబట్టి ముడా భూముల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా బుసక తవ్వకాలు జరగకూడదు అని చెప్పారు. చెప్పి 24 గంటలు కూడా కావట్లా. 24 గంటలు గడవక ముందే చూడండి మొత్తం. అంటే ఇది ఎంతమంది తవ్వేసినాయి ఎంత తవ్వారంటే కొన్ని వేల ట్రక్కులు ఇక్కడి నుంచి బుసక తరలిపోయింది. ఇదంతా ముడా చెందిన భూమి. ఈ ముడా భూమిలో మొత్తం చూడండి ఎక్కడ కూడా పెద్ద అంటే దాదాపు మనిషికి ఇంత లోతు వరకు తవ్వుకుంటూ వెళ్ళిపోయారు. రేపు ఇది పోర్టు వారి స్వాధీనం చేసుకున్న తర్వాత కూడా ఈ భూమిని ఏం చేసుకోవాలి వాళ్ళు? ఇలా మొత్తం అంతా తవ్వుకెళ్ళిపోతే రేపొద్దున వాళ్ళకి చాలా ప్రాబ్లం. సరే, విషయానికి వస్తే ఈరోజు తవ్వకం ఎలా జరుగుతుంది చూడండి. మంత్రి గారు చెప్పి 24 గంటలు కూడా కావట్లా. ఇక్కడ నుంచి పట్టపగలు జేసీబీలతోటి పని చేపిస్తూ టిప్పర్ల ద్వారా బుసక బయటికి వెళ్ళిపోతుంది. అంటే అధికారులు ఏం చేస్తున్నారు? మంత్రి గారు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు ఈ తవ్వే వాళ్ళు ఎవరనేది కాకుండా ఇలా తవ్వుతున్నా కూడా పట్టించుకోకుండా వ్యవహరిస్తున్న ఎంఆర్ఓ గారిని అలాగే సంబంధిత ఆర్ఐని విఆర్ఓని తక్షణమే మీరు బదిలీ చేయకపోతే కనుక ఎంతకన్నా చెడ్డ పేరు వస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళకి సహకరిస్తున్నది విఆర్ఓ, ఎంఆర్ఓ అలాగే ఆర్ఐలు. వీళ్ళ సహకారం లేకోకుండా వీళ్ళ అండదండలు లేకోకుండా వీళ్ళు ఇంత పట్టపగలు ఈ రకంగా బుసక తరలిస్తారా? ఆలోచించండి. చూడండి, ట్రాక్టర్లు అన్నారు, ట్రాక్టర్లు ఆగిపోయినాయి కానీ టిప్పర్లు మొదలైనవి. టిప్పర్లు కూడా ఏం చేస్తున్నారు? పూర్తిగా నింపేసుకుని దాని మీద గ్రీన్ మ్యాట్ కప్పేసి కనపడుకోకుండా చక్కగా వేసుకెళ్ళిపోతున్నారు. ఇలా వేసుకెళ్ళిపోతే చూసేవాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే అరే మంత్రి గారు చెప్పి అంతా కలిసి 24 గంటలు కూడా కావట్లేదు, అయినా సరే ఇలా ఆపలేదా లేకపోతే ఆఫీస్ మళ్ళీ మొదలు పెట్టారా? అంటే మంత్రి గారు మమ్మల్ని ఏమన్నారని అర్థం ఉద్దేశమా లేకపోతే అధికారులు కానీ ఎవరికి వెళ్ళాల్సింది వాళ్ళకి వెళ్ళింది కాబట్టి ఎవరు మాట్లాడాలనుకుంటున్నారా? ఇది ఎక్కడో కాదు, పోర్టు కన్స్ట్రక్షన్ ఎక్కడైతే అవుతుందో దాని చెక్ పోస్ట్కి క్వైట్ ఆపోజిట్. ఇప్పుడు కొత్త చెక్ పోస్ట్ ఏదైతే ఉందో ఆ చెక్ పోస్ట్కి ఆపోజిటే ఈ కార్యక్రమం జరుగుతుంది. అక్కడ పోర్టు అధికారులు ఉన్నారు, అక్కడ చెక్ పోస్ట్ వాళ్ళు ఉన్నారు, పట్టపగల టిప్పర్లు వెళ్తున్నాయి, పైన బుసక కనిపిస్తుంది. మరి ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? అంటే వీళ్ళకి మంత్రి గారు అంటే చాలా చులకన. కొల్లు రవీంద్ర గారు మమ్మల్ని ఏం అనడు, మమ్మల్ని ఏం చేయరు, మేము ఎంత తవ్వుకెళ్ళిపోయినా సరే మమ్మల్ని ఎవరు పట్టించుకోరు. అందుకనే వీళ్ళు కూడా ఎంఆర్ఓ గారు కానీ అలాగే విఆర్ఓలు కానీ వీళ్ళంతా ఎందుకు పట్టించుకోవట్లేదు అంటే కేవలం ఎవరి దానికి అందింది అనుకోవాలా? లేకపోతే మంత్రి గారు మమ్మల్ని ఏం చేయరు, మా మీద ఎలాంటి చర్యలు తీసుకోరు అని ధీమానా? దీనివలన నిన్న ఇచ్చిన స్టేట్మెంట్కి విలువ లేకుండా పోతుంది. నిన్న పేపర్లో ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చి
ఇక నుంచి బుసక తవ్వకాలు చేసి చెడ్డ పేరు తేవద్దు అని చెప్పి మనం స్టేట్మెంట్ ఇచ్చాము. ఈ స్టేట్మెంట్ మీద మీకు సంబంధించిన వాళ్ళే పట్టించుకోకపోతే ఇంకా బయట వాళ్ళు ఎట్లా పట్టించుకుంటారు? వాళ్ళు ఏం లెక్క చేస్తారు? ఒకసారి గుర్తు ఆలోచించండి. అలాగే ఈ విషయం మీద ఆ స్థానిక విఆర్ఓ గారితో కూడా మాట్లాడితే విఆర్ఓ గారు కూడా జస్ట్ ఇప్పుడే వెళ్ళారంట, అక్కడి నుంచి చూసుకుని వెళ్ళారంట. అంటే 5 నిమిషాల క్రితం టెప్పర్లు ఈ జేసీబీలు అన్నీ కూడా 5 నిమిషాల క్రితం వచ్చినట్టు చెప్తున్నారు ఆయన. ఒకసారి ప్లేన్ చేయండి అది కూడా. హలో, ఎవరండి? సార్ నమస్తే, నేను విఆర్ఓ సార్. చెప్పండి సార్. ఎంఆర్ఓ గారు చెప్పారంట. అవునండి. ఎక్కడ సార్? మీరు మీదేనా ఇది ఈ పరిధి? మేఘవాడపాలెం, గోపాలపాలెం, కరగారం అయితే మీరే కదా. ఇప్పుడు మన పోర్ట్ చెక్ పోస్ట్ ఉంది కదా, చెక్ పోస్ట్ క్వైట్ ఆపోజిట్ 2 జేసీబీలు వర్క్ చేస్తున్నాయి. చెక్ పోస్ట్ ఫస్ట్ పెట్టారు, అది కాకుండా రెండోదా? ఫస్ట్ తీసేస్తారు కదా, తీసేస్తారు కదా, తీసేసి రెండోది పెట్టి పోర్ట్ దగ్గరలోకి వచ్చిన పెట్టారు ఒకటి. అక్కడ మీ పరిధిలోకి రాదా? అదేనండి. మరి 2 జేసీబీలు మీకు పనిచేస్తాయి. యథేచ్ఛగా బుసకంతా బయటకు వెళ్ళిపోతుంది. మంత్రి గారు ఏమో నా చెడ్డ పేరు తవ్వద్దు, బుసక తవ్వక రాకుండా అని చెప్పారు. మరి కనీసం విఆర్ఓ గారు అంటే మీరు చెప్పేది ఎట్టుందంటే జస్ట్ ఇప్పుడు ఇంటికి వెళ్ళాను, ఈలోపే వచ్చేసింది ఏమన్నట్టు చెప్తున్నారు. అవి యథేచ్ఛగా పని ఆపకుండా కంటిన్యూగా తవ్వుతూనే ఉన్నాయి. మీకు తెలుసు, మీరు చూస్తూనే ఉన్నారు. ఎవరైతే మీకు మీ దృష్టికి తీసుకొస్తారో వెంటనే మీరు ఏదో ఇప్పుడే 5 నిమిషాల క్రితం ఎన్ని వెళ్ళినాయి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అరే కొంచెం అన్నా ఆలోచించండి. ఒక పక్కన మంత్రి గారు చెప్పారు, మంత్రి గారు పేపర్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఆయన క్లియర్ కట్గా చెప్పారు, ఇట్లా బుసక తరలిస్తే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటానని. మంత్రి ఆదేశాలు పట్టించుకోరు మీరు అసలు? లేకపోతే మంత్రి అంటే మీకు లెక్కలేదా? ఏదో 2 నిమిషాలు పట్టరాలు పనిచేస్తుంటే ఇది మచిలీపట్నం పోర్టు దగ్గర, పోర్టు ఎదురుగానే ఎక్కడైతే పోర్టు కన్స్ట్రక్షన్ అవుతుందో ఆ పోర్టుకి చెక్ పోస్ట్కి ఆపోజిట్గానే ముడా భూములు ఉన్నాయి. అంటే ప్రభుత్వ భూములు. ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసి తీసుకున్నది. ఈ భూముల్లో నుంచి పట్టపగలే ఈ రకంగా తవ్వుతున్నారంటే ఒక్కసారి ఆలోచించుకోండి, రాత్రిపూట ఎంత తవ్వుతున్నారో, ఎంత బుసక రాత్రిపూట తరలిపోతుందో మనం ఆలోచించుకోవచ్చు. అంటే పట్టపగలు పట్టించుకునే రెవెన్యూ అధికారులు రాత్రిపూట పట్టించుకుంటారా? కాబట్టి మంత్రి గారికి ఈ సందర్భంగా విన్నవించుకుంటున్నాం. ఖచ్చితంగా సంబంధిత ఎంఆర్ఓ గారు కానీ, అలాగే విఆర్ఓ, ఆర్ఐ, అలాగే మూడా అధికారులు వీళ్ళందరి మీద చర్యలు తీసుకోకపోతే కనుక దీన్ని అరికట్టడం కష్టం. ఎందుకంటే వీళ్ళు ఎవరికో తలొగ్గారు, ఎవరికో లొంగిపోయారు, అందుకని చర్యలు చేపట్టట్లేదు. చూద్దాం ఎలాంటి చర్యలు చేపడతారో. చూస్తూనే ఉంటే అమరావతి న్యూస్. థ్యాంక్ యూ.